ఏది అడ్డుగా ఉన్నదో, ఏ పాపము అడ్డుగా ఉన్నదో ఆ పాపమును గనుక నువ్వు తొలగించుకొని వేసిన ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమును దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఏమి అడ్డుగా ఉన్నది? ఏది నా జీవితంలో నాకు దేవునికి అడ్డు ఏమున్నది? దాన్ని ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి వారితోని చెప్పి ఆ రాయిని తొలగించండి. ఆయన జస్ట్ రాయి అటు వెళ్ళిపోవనంగానే వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకంతనే ఆయన రాయి అటు వెళ్ళిపోవనంగానే రాయి ఒక మనిషి పక్కన పెట్టేసినట్టుగా రాయి వెళ్ళిపోగలదు. కానీ అలా చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు? ఆ రాయిని తొలగించండి, ఆ అడ్డును తొలగించండి. నీ ఆత్మీయ జీవితం ముందుకు వెళ్లకుండా ఉండులాగున ఏ పాపము, ఏ ఆలోచనలు, ఏది నీకు అడ్డు నిలవబడియో వాటిని గనుక నువ్వు తొలగించుకొని వేసిన ఎడల నీవు లాజరు బయటికి వచ్చినట్లుగా నీ పరిస్థితుల్లో నుంచి నీవు బయటికి వస్తావు. హల్లెలూయా.